ప్రెజెంట్ ఉన్న జనరేషన్ లో ఇప్పటి వరకు ఏదైతే తెలియని ఒక నిజం చెప్పబోతున్నాను అది తెలుసుకుందాం అనుకుంటే ఖచ్చితంగా వీడియో లైక్ చేసి తప్పకుండా అకౌంట్ ఫాలో అయిపోండి. పిచ్చోడా ఫాలో మీ. మనలో చాలా మంది అండ్ కొంతమంది దాన్ని నానబెట్టేస్తారు, కొంతమంది ఉడకబెట్టేస్తారు. అసలు నానబెట్టడం వల్ల ఉడకబెట్టడం వల్ల లాభ నష్టాలు ఏంటో తెలుసా మీకు? నాకేం తెలుసు. ముందుగా మనలో ఉన్న ప్రతి ఒక్క రైతుకి సింపుల్ గా అర్థమయ్యేది చెప్పాలంటే నానబెట్టిన ఫీడ్ వల్ల మనకి టైం సేవ్ అవుతుంది, పాలు పెరుగుతాయి అండ్ గేదె పర్సనాలిటీ మాత్రం ఎటువంటి గ్రోత్ ఉండదు. ఎందుకంటే నానబెట్టిన ఫీడ్ గేదె ఒంటికి పట్టదు. మీకు అర్థమైతే సింపుల్ గా చెప్పాలంటే. ఇప్పుడు ఉడకబెట్టిన దాని గురించి మాట్లాడుకుంటే సింపుల్ గా డీటెయిల్ చెప్తాను. ఉడకబెట్టిన దాన ఈజీగా డైజెస్ట్ అవుతుంది, పాలు ఇంప్రూవ్మెంట్ అవుతుంది, గేదె పర్సనాలిటీ గెయిన్ అవుతుంది. ఎందుకంటే ఈజీగా అరుగుదల అయిపోతుంది, బాడీ కూడా ఈజీగా పడుతుంది అనమాట ఉడకబెట్టిన దాన. అండ్ ఇంకో విషయం చెప్పాలంటే దీంతో పాటు కొంచెం మీరు మెంతులు కలుపుకుంటే పాలు ఇంప్రూవ్మెంట్ అనేది బాగా అవుతుంది. మెంతులు ఎలా కలపాలి? ఫర్ ఎగ్జాంపుల్ 100 కేజీలు దాన్ని తయారు చేసుకుంటే దానిలో ఖచ్చితంగా ఒక 100 గ్రాములు మెంతులు కలుపుకోండి. దానివల్ల ఏమవుతుందంటే పాలు బూస్ట్ అవుతాయి అండ్ మెంతులు కొంచెం వేడి కాబట్టి ఎండాకాలం కొంచెం తగ్గించి పెట్టుకుంటే పాలు ఇబ్బంది లేకుండా పెరుగుతాయి. మెంతుల గురించి నువ్వు మాత్రం చెప్తున్నావు, ఇప్పుడు వరకు మాకు ఎవడు చెప్పలేదని చెప్పేసి మీరు అనుకుంటే ఒకటే విషయం చెప్తాను. హర్యానాలో 20 లీటర్లు 25 లీటర్ ఇచ్చే గేదె మన దగ్గర 12 లీటర్లు 15 లీటర్లు ఎత్తుందండి. దానికి రీజన్ ఇదే. ఖచ్చితంగా అక్కడ పెట్టేదానిలో పర్ డేకి ఒక స్పూన్ కానీ 2 స్పూన్ కానీ ఖచ్చితంగా మెంతులు కలుపుతారు. మీకైతే అర్థమైంది అనుకుంటున్నాను. నేను చెప్పడం కాదు, ఖచ్చితంగా మీరు ట్రై చేసి చూడండి. అండ్ మీకు ఉపయోగపడతా కానీ ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి మరి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన అకౌంట్ తప్పకుండా ఫాలో చేసుకోండి.